వస్తున్నావా? పొద్దున్న 7 గంటలకల్లా ఫ్రీ బస్సులో పోతున్నారమ్మా? పోతున్నారు. బాగా ఉపయోగపడుతుంది మీకు. ఏ ఊరికి వెళ్తుంటారు? 2-3 దగ్గరికి వెళ్ళి వస్తుంటారు ఫ్రీగా. ఎల్స్ అయితే మార్నింగ్ తీసుకుంటున్నారు. ఎట్లుందమ్మా ఈ ప్రభుత్వం పనితీరు? బాగుంది. వీడియో పంచించాలి. ఇది కల్లికి వందనం వస్తుందమ్మా. ఇద్దరు పిల్లలు కూర్చుందా? గ్యాస్ బండ దీపం పథకం ఫ్రీ బస్సులో వెళ్తున్నారా? ఎక్కడ విజయపూర్ మిషన్తో ఫ్రీగా వెళ్ళి వస్తున్నారు. మీరు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ. నారాయణ సార్ మొన్న వరదల్లో కూడా తుఫాను వరదల్లో కూడా మూతా తుఫాను వస్తుంది కదా, అప్పుడు మన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్కటి సార్ దగ్గరుండి మాటలు చేసుకొని అంతకు ముందే వర్షాల ముందే సీటు బిగించి దానిలో వాటర్ ఎక్కడ నిలవకుండా అంత జాగ్రత్త చేశారు. ఎందుకంటే మన గురించి ఎక్కువ ఆలోచించవాలి నారాయణ సార్ కానీ మన చంద్రబాబు నాయుడు అది మనసులో పెట్టుకో ఒక్కొక్కరిని. పెన్షన్ల విషయంలో ఇంత వరదలు ఉన్నా ఇంత ఉన్నా కానీ పెన్షన్గా వచ్చి పొద్దున్న వచ్చి అందరికి పెన్షన్లు ఇచ్చి పాపం ముస్లిం అందరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. బ్రహ్మాండమైన ప్రభుత్వం ఇంకా గొప్పగా చేసింది. వారికి చంద్రబాబు నాయుడికి అంటే నారాయణ గారికి అందరికీ ఇక్కడ ఉండేవాళ్ళు మన అందరికీ ధన్యవాదాలు.